మాట్లాడుతుంటే కఠినోక్తులు రాకుండా ఇంకా వినాలి అనే భావనలు ఉండాలి. తేనెల్లాంటి మాటలు, వెన్నెల్లాంటి మనసు కలిగి ఉండాలి. మచ్చలేని మనసు, పవిత్రమైనటువంటి మనసుగా ఉండాలి. విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారన్నారు మలయాళ స్వాముల వారు. ప్రతి ప్రాణి శాంతిని మనం కోరుకోవాలి. అదే విశ్వశాంతి. అట్టివారే ఆత్మశాంతి అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఇక్కడ తీయటి మాటలు మాట్లాడి వెన్నలాంటి హృదయము, వెన్నల్లాంటి మనసు, తేనెల్లాంటి మాటలు కలిగి ఉండాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. తేనెల్లాంటి మాటలు, వెన్నల్లాంటి మనసు, వెన్నలాంటి హృదయము. కఠిన శిలల్లాగా హృదయం ఉండదు. వెన్న ఎలా కరిగిపోతున్నదో వెన్నలాంటి హృదయం, మెత్తటి హృదయం కలిగి ఉండాలా. అనగా కరుణ కలిగినటువంటి హృదయము, జీవకారుణ్యము గల హృదయమే భగవన్నిలయము. అందుకోసము సమస్త ప్రాణులు ఇట్టి కరుణ కలిగి ఉండాలి. చూశారా ఎంత గొప్ప వ్రతమో చూసినారా? అందుకోసమే ఇట్టి వ్రతాన్ని ప్రతి ప్రాణి పూనాలి.